ఇప్పటి వరకు చెప్పిందేంటంటే కామన్‌గా మనకు తెలిసినవే మనం చేసిన మిస్టేక్స్ అనమాట. సో, మిగతావన్నీ ఏంటంటే మనకు తెలియకుండా వస్తుంటాయి. హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. ఎస్ఎస్‌సి, జీడీ మెడికల్‌లో కామన్‌గా మనకు తెలిసినా సరే మనం రిజెక్ట్ అవుతుంటామనమాట మెడికల్‌లో. అటువంటివి ఏంటుంటాయి? మనకు తెలిసినా సరే రిజెక్ట్ అవ్వడానికి ఎక్కడ అవకాశాలుంటాయి అని ఈ వీడియోలో చెప్తున్నాను. అలాంటివి ఏమైనా ఉన్నా సరే ముందే చెకప్ చేయించుకోండి. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి ఐ అనమాట. ఈ ఐ అనేది కొంతమందికి లెఫ్ట్ ఐ ఆర్ రైట్ ఐ ఏదో ఒకటి సైట్ ఉంటుందనమాట. లాంగ్ సైట్ గానీ, షార్ట్ సైట్ గానీ అది కూడా 0.25 చాలా తక్కువగానే ఉంటుంది. సో, అలాంటివి ఏమున్నా సరే ప్రాబ్లమ్ ఉండదు. ప్లస్ ఇంకోటేంటంటే మనకు ఏదైతే అక్కడ 6/6 టెస్ట్ పెడతారో అది ఖచ్చితంగా అయితే పాస్ అవ్వాలి. అక్కడ వాళ్ళ ఆల్ఫాబెట్స్ ఏదైతే చూపిస్తారో అది మనం చెప్పగలే క్యాపబిలిటీ మనలో ఉండాలి. లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే బ్లైండ్‌నెస్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. ఆ 2 పాస్ అయిపోతే ఐ టెస్ట్ అనేది మనము 98% కంప్లీట్ చేసినట్టే. ఓకేనా? సో, సైట్ అనేది ప్రాబ్లమ్ అయితే ఉండదు. 6/6, 6/9 ఉన్నా సరే పర్లేదు. నో ప్రాబ్లమ్. సో, ఇదొకసారి చూసుకోండి అనమాట. చెక్ చేయించుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇయర్. ఇయర్‌లో ఏంటంటే చాలామందికి ఏంటంటే క్లీన్‌గా ఉన్నాయని అనుకుంటాం గానీ, క్లీన్‌గా ఉండవన్న ప్రతి ఒక్కరు కూడాను ఆ గుళుము ఏదైతే ఉందో ఆ వ్యాక్స్ అనేది క్లీన్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్‌గా. అలాగే కొన్నిసార్లు వ్యాక్స్ ఎక్కువున్నా సరే రీమెడికల్ రాస్తారు. క్లీన్ చేయించుకొని రమ్మంటారు. కొన్నిసార్లు ఏమవుతదంటే క్లీన్ చేసినా సరే చిన్న చిన్న హోల్స్ ఉంటాయనమాట. ఆ హోల్స్ వల్ల కూడా చాలా వరకు మనం రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కదా! హోల్ ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతాం. సో, ఏమైనా ఉన్నాయో లేదో ముందే చెక్ చేయించుకోండి ఇయర్‌లో. నెక్స్ట్ వన్ నోస్ అనమాట. నోస్‌లో ప్రాబ్లమ్ ఏం పెద్దగా ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే అవసరం లేని ఒక చిన్న ముక్క లాంటిది ఒకటి ఉంటదనమాట నోస్ లోపల. అదేంటంటే మనం డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ చేయించుకుంటే తెలుస్తదనమాట. అప్పటి వరకు మనకు కూడా తెలీదు ఉంది అని. సో, చెక్ చేయించుకున్న తర్వాత ఏంటంటే ఆ కండరం ఏదైతే ఆ ముక్క లాంటిది చిన్నది అవసరం లేనిది ఉందో అది గ్యారంటీగా తీయించుకోవాలి. ఒకసారి చెక్ చేయించుకోండి మంచిది. లేకపోతే రీమెడికల్ వచ్చినప్పుడు కూడా పర్లేదు. దానికి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చి టీత్ అనమాట. టీత్‌లో ఏంటంటే మనకి 32 పళ్ళుంటాయి కదా! ఆ 32 పళ్ళులో 2 పళ్ళు పోయినా సరే పర్లేదు. కానీ పుచ్చిపొన్ను అయితే ఉండకూడదనమాట. పుచ్చిపొన్ను ఉన్న వాళ్ళు ఏంటంటే రీమెడికల్ కూడా రాస్తారు. అంటే ఈ సిమెంట్ కట్టు అనేది ఏసినా సరే పర్లేదు. కానీ ఏదైనా సరే మనకి టీత్‌లో ఏదైనా సరే రీమెడికల్ అయితే ఉంటుంది కానీ మనం రిజెక్ట్ అయితే అవ్వము. అది గమనించాలి. ఓకేనా? అందరూ టీత్ కొద్దిగా క్లీనింగ్‌గా ఉంచుకోండి. కొన్నిసార్లు ఏంటంటే చాలామందికి యెల్లో కలర్ ఎక్కువుంటుంది. అలా కాకుండా కొద్దిగా క్లీన్‌గా ఉంచుకోవడం వల్ల మనకే మంచిదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ హ్యాండ్ బెండ్ అనమాట. హ్యాండ్ బెండ్ ఉంది అని మనకు కూడా తెలీదు. హ్యాండ్ బెండ్ మనమే ముందు చెక్ చేసుకోవాలనమాట. ఎలాగంటే ఇప్పుడు ట్రైసెప్, బైసెప్స్ ఉంటాయి కదా! మనకి బైసెప్స్ తర్వాత పార్ట్ అంతా హ్యాండ్ కొద్దిగా క్రాస్‌గా ఉందో లేదో మనమే చూసుకోవాలి. మరీ క్రాస్‌గా ఉంటే క్రాస్ ఉన్నట్టే. చిన్నగా అంటే నార్మల్‌గా ఏంటంటే చిన్న క్రాస్ అయితే ఉంటుంది. కానీ మరీ ఎక్కువ ఉంటే మాత్రం హ్యాండ్ బెండ్ అంటారనమాట అది. సో, అలా కాకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఉందో లేదో అని. మళ్ళీ దీంట్లో అయితే హ్యాండ్ బెండ్ ఉంటే మాత్రం ప్రతిసారి కూడా రిజెక్ట్ అవుతూ ఉంటుంటాం. జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి లెగ్ అనమాట. చాలా మందికి ఏంటంటే ముడుకులు కూడా టచ్ అయిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఏంటంటే గ్యాప్ అనేది లెగ్స్ మీద ఉండదు. అలా గ్యాప్ లేకపోయినా సరే మనకి ఏంటంటే రీమెడికల్ ఆ రిజెక్షన్ కూడా ఉంటది కొన్నిసార్లు అయితే. మరీ ఎక్కువ ఉంటే అది. అలాగే ఫింగర్స్ అనేవి క్రాస్ ఉన్నా సరే ఒక దీని మీదకి ఒకటి ఎక్కినా సరే మనకి రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు లెగ్‌కి ఫింగర్స్ ఉంటాయి కదా! అది రిజెక్షన్ కూడా ఉంటాయి. రీమెడికల్ ఉంటే పర్లేదు. కానీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఒకసారి మీరు చూసుకొని మీరు కాల్ పెట్టినప్పుడు ఏంటంటే లెగ్ కరెక్ట్‌గా ఉందా లేదా? గ్యాప్ ఉందా లేదా? అలాగే ఏంటంటే ఫింగర్స్ అనేవి క్రాస్‌గా ఉన్నాయా? లేకపోతే కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి మంచిది. నెక్స్ట్ వచ్చి స్కిన్ డిసీజెస్. చాలామందికి ఏంటంటే తెల్ల సోపు ఉండడం, గజ్జి, తామర అలాగే పెద్ద పెద్ద సైజుల్లో మచ్చలు, అలాగే మనం దెబ్బలు తగిలినప్పుడు కుట్లేస్తాం కదా! కుట్లు కలకుండా కనబడినా సరే ఇబ్బందే. సో, ఇలాంటివన్నీ ఏంటంటే రిజెక్ట్ అవ్వడానికి కారణాలనమాట ఇవన్నీ కూడాను. సో, అవి వెంటనే మనకు తగ్గవు. అంటే ఇప్పుడు తెల్ల సోపు ఏమైనా వచ్చిందనుకోండి, వెంటనే తగ్గదు. అది మనకి సోప్ ఉంటది. ఆ సోపు ఊడితే సుమారుగా నెల రోజులు కూడా పడుతుంది. సో, ఏంటంటే ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నా సరే ముందు జాగ్రత్తతో మనమే చూసుకోవాలి. సో, ఒకసారి బాడీలో ఎక్కడైనా సరే అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఒకసారి చెక్ చేసుకోండి మంచిది. దానికి ఏమైంది చెక్ చేసుకోవడంలో తప్పులేదు కదా! సో, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. అంటే ఇంకా చాలా ఉంటాయి మన రిజెక్ట్స్ అవ్వడానికి ప్రైవేట్ పార్ట్స్ అని, వెరికోసిస్ కూడా కారణం అవుతుంటది కొన్నిసార్లు. వెరికోసిస్ అంటే చెప్పాను కదా! లెగ్స్‌కి మనకి ఎక్కువ ప్రెషర్ పడినా సరే లెగ్‌లో ఏంటంటే నరాలనేవి ఒక దగ్గరికే చొచ్చి పడిపోవడం, అలాగే ఒక దీని మీద ఒకటి అంటే ఎక్కువగా
అదొక కలర్‌లో వస్తుంటాయనమాట. సో, నేను ఒకసారి వీడియో కూడా చేశాను మెడికల్‌దనేది. దాంట్లో చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇంకా డీటెయిలింగ్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిందేంటంటే కామన్‌గా మనకు తెలిసినవే మనం చేసిన మిస్టేక్స్ అనమాట. సో, మిగతావన్నీ ఏంటంటే మనకు తెలియకుండా వస్తుంటాయి. అంటే ప్రైవేట్ పార్ట్‌లో గానీ, లేపోతే ఆ వెరికోసిస్ అన్నాను కదా! అది గానీ, లేపోతే చిన్న చిన్నవి కూడాను మనకు తెలియకుండా వచ్చేస్తుంటాయనమాట. ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిందేంటే మనకు తెలిసిన దాంట్లో మనం తప్పులు చేయడం వల్ల మనం రిజెక్షన్ అవుతుంటామనమాట. సో, అలాంటి మిస్టేక్స్ మళ్ళీ ఏం చేయకుండా చూసుకోవాలనమాట. సో, సడెన్‌గా మనకేంటంటే ఇప్పటికిప్పుడు కూడా ఈ రోజంతా బాగుండే. ఈ రోజంతా నేను బానే ఉన్నాను. కానీ రేపు నాకు వెరికోసిస్ వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు ప్రెజెంట్ అయితే నాకు వెరికోసిస్ ఉందనమాట. మొన్నటి వరకు నేను బానే ఉండేవాడిని. లెగ్ కూడా బానే ఉండేది. కాకపోతే ఏంటంటే రన్నింగు, ప్రెషరు, లెగ్ మీద వెయిట్ ఎక్కువ పడడం వల్ల ఏంటంటే వెరికోసిస్ నాకొచ్చింది. చిన్నదొచ్చిందనమాట. సో, అలా అవుతుంటాయి. అవన్నీ ఏంటంటే తెలియకుండా వస్తుంటాయి. చూసుకోవాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఏంటంటే ఇదనమాట ఈరోజు వీడియో. మనం తెలిసిందేంటో తప్పులు ఏం చేస్తాం అనేది చెప్పాను. ఇంకా తెలియకుండా ఇంకా చాలా ఉంటాయి. సో, ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. డేట్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి కూడాను. ఈ నెల అయినంత వరకే మనకి టైము. నెక్స్ట్ మంత్ అయితే మన చేతిలో ఉండదింకా. ఈ లాస్ట్ వీక్ నుంచి ఇంక స్టార్ట్ అయిపోతుంటాయి హడావిడి అంతా. సో, అందరూ బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి బ్రదర్. ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జై హింద్.